ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనకి బయలుదేరారు. ఈ 3 దేశాలు కూడా ముస్లిం దేశాలు కావడం విశేషం. మొట్టమొదటిది గల్ఫ్ దేశమైనటువంటి జోర్డాన్. జోర్డాన్ రాజు అయినటువంటి అబ్దుల్లా II ఆయనతోటి చర్చలు జరుపుతారు. వ్యాపార వాణిజ్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడతారు. దాదాపు జోర్డన్‌తో మనకి $2.9 బిలియన్ వాణిజ్యం ఉంది. అదేవిధంగా ఆ తర్వాత ఆయన ఇథియోపియాకి వెళ్తారు. ఇథియోపియా పాలకుడైనటువంటి అబీ అహ్మద్ ఆయనతో చర్చలు జరుపుతారు. అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యాల అభివృద్ధి ముఖ్యమైనటువంటి అంశంగా అక్కడ కూడా చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత 3వ దేశము గల్ఫ్ దేశమైనటువంటి ఒమాన్‌తో భారతదేశానికి అనేక సంవత్సరాల పరిచయాలు, అదేవిధంగా సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ కాలం నుంచి ఉన్నాయి. ఒమాన్‌తో మన మొత్తము ట్రేడ్ కూడాను $10 బిలియన్. జోర్డాన్‌కి భారత ప్రధానమంత్రి ఎవరైనా వెళ్ళడం అనేది